నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికల ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ధరణి అర్జీలకు మోక్షం అంటూ ప్రధానంగా ఒక వార్త హైలైట్ అవుతోంది. నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్, మార్చి 9 వరకు అన్నింటికీ పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాలు ఏర్పాటు అంటూ ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 4 నుంచి దరఖాస్తులు 1162 పోస్టులతో మెగా డిఎస్సి నిన్న ఘనంగా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షల తేదీ త్వరలోనే వెల్లడి, ఆన్లైన్ విధానంలో నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యారంటూ ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పలేదు అంటే ఒక వార్త కూడా హైలైట్ అవుతుంది. అక్కడ 165 టీఎంసీలు ఉన్న 67 అని నాడు భారత ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే రేవంత్తో తేల్చుకుందాం, సీఎం రేవంత్ ఎమ్మెల్యే సంబంధించి పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లలో సభ్యత్వానికి వదిలేస్తా, ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలుద్దామంటూ కూడా ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాళ్ళని విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే, ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం, తెలంగాణలో 17కు 10 సీట్లు గెలుస్తాం, ఇక కేరళ సమరాగ్ని కూడా ప్రజలందరిలో యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. భాజపాలోకి నాగర్ కర్నూలు ఎంపీ రాములు కాషాయ కండువా కప్పుకున్న వనపర్తి జడ్పీ చైర్మన్ మరికొందరు నేతలు అంటూ కూడా వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ధరణి సమస్యలపై పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. నేటి నుంచి 9 వరకు పెండింగ్లో దరఖాస్తుల పరిశీలన పరిష్కారం అంటూ కూడా. సో మెగా నోటిఫికేషన్ సంబంధించి వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 కేంద్రాల్లో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామంటూ కూడా వార్తలు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు. సో ఇది ప్రధానమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసీ ఇవ్వలేదు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా వార్త హైలైట్ అవుతుంది. అలాగే మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి వార్త ఆంధ్రజ్యోతిలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సాక్షి చూద్దాం. సాక్షిలో సంబంధించి టీచర్ కొలువులకు వేలాయి అంటూ 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు దానికి సంబంధించి పోస్టర్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఉన్నట్లు కూడా వార్త హైలైట్ అవుతుంది. అలాగే సాక్షి సంబంధించి బస్తర్లో భయం అంటూ ఒక వార్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. అటు మావోయిస్టులు, ఇటు బలగాల మధ్య ఆదివాసీలు క్యాంపు ఏర్పాటుతో పోలీసులు బలగాల దూకుడంటూ వార్త హైలైట్ అవుతుంది. సో ఇది సాక్షికి సంబంధించినటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. చివరిగా వెలుగు చూస్తే మేడిగడ్డలో విచారణకు కమిటీ అనేది ప్రధానంగా వార్త హైలైట్ అవుతుంది. కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసీ అప్రూవ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వార్త హైలైట్ అవుతోంది. అలాగే మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రాజెక్టు వార్ కొనసాగుతుంది. పాలమూరుకు కాంగ్రెస్ వరుసగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీఆర్ఓ కారుణ్య నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ అనేది మరొక వార్త ఉంది. నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ. అలాగే నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్ అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్, సిట్టింగ్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డిలకే ఛాన్స్ అంటూ కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 125కు పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు చివరిగా వార్తలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ముందుగా దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు మా బ్యూరో చీఫ్ అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా నేను చూస్తున్నాం మనం మేడిగడ్డకు సంబంధించి అలాగే ఇటువైపు ఎత్తిపోతలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా 2 పార్టీలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రాజెక్టు వారు జరుగుతుంది. మేడిగడ్డకు అలాగే పాలమూరుకు కాంగ్రెస్ వెళ్తున్నటువంటి పరిస్థితి, మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళు వెళ్తున్నారు కదా అని వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? జనాల అటెన్షన్ గ్రాప్ చేద్దామన్నటువంటి పరిస్థితిలో వెళ్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయాల్లో ఇతరులపై ఎదురు సహజం, అందులో భాగంగానే ఈ ప్రోగ్రాం. వాస్తవానికి మేడిగడ్డని కలిగినటువంటి నష్టం కానీ అక్కడ ప్రాజెక్ట్ కొట్టిన పగుళ్ళు మిగతా అంశాలు అంటే ప్రాజెక్టులో నాణ్యత రూపించడం వల్ల మనుగడ ప్రశాంతంగా మారిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వాడు ముందుకేసి ప్రజాప్రతిని తీసుకెళ్లి అక్కడ పరిస్థితి తెలుసుకుందాము, సలహా తీసుకుందాం అనుకొని ఒక టూర్ పెట్టింది అసెంబ్లీ సమావేశం. అప్పుడు బీఆర్ఎస్ రామండి అదే సమయంలో నల్గొండలో సభ పెట్టినటువంటి బీఆర్ఎస్ ఎంపీ కుట్రని చెప్పేసి కేసీఆర్ కొంత పరుష ప్రచారంతో మాట్లాడారు.
పరంగా బీఆర్ఎస్ యువత తీసుకున్నాం, బీఆర్ఎస్ మేము కూడా పోతున్నాం మీడియాటకు అని చెప్పేసి మరి దీనికి బీఆర్ఎస్ వాళ్ళు అది చెప్పాల్సిన అవసరం ముందు వెళ్లే ముందు దేని కొరకు పోతున్నారు నాకు చెప్పాలి కదా. ప్రభుత్వం తీసుకెళ్తే ఇంట్లో మాట్లాడారు, లోన్ మీద ఇష్టంగా మాట్లాడారు, మరి దేని గురించి పోతున్నారు చెప్పాలి. కేసీఆర్ కూడా చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పంపిస్తున్నారు మేము ఏముందండి, ఏం దున్నిపోతున్నారు. మనకి కమిషన్ తక్కువ వచ్చింది, కాంట్రాక్టర్ ఎక్కడ తీసుకున్నారు మనకి ఇవ్వకుండా అని చెప్పేసి తెలుసుకొని పోతురా, లేకపోతే చెప్పలేకపోతున్నారా, లేకపోతే కాంట్రాక్టర్ ఇంకా డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి చెప్పలేకపోతుందా, లేకపోతే కరెక్ట్ గా ప్రజలకు మేము వెళ్దామనుకున్నా కానీ మాకు కాలేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పలేకపోతున్నా. దీని కూడా కూడా చెప్పాలి కదా, చెప్పలేదు. రెండోది, ఇటు పాలమూరుకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ఎస్ పోటీ తీసుకుంది ఖచ్చితంగా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బీఆర్ఎస్ ఉండకుండా సొంత విజయంతో ముందుకు వెళ్తే ఎవరు ఒప్పుకుంటారు సార్? ప్రభుత్వంలో ఉన్నవారు మానేన వాళ్ళే, ప్రతిపక్షంలో ఉన్నవారు మానేన వాళ్ళంటే ఎవరు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా. వాస్తవానికి 10 సంవత్సరాలుగా పాలమూరు ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆ జిల్లాకు నీరు రాకుండా అడ్డుకున్నది. మేము చేస్తున్నాం అని చెప్పారు అనేక సందర్భాలు. 2018 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ పాలమూరు ప్రాజెక్టు నేనే పూర్తి చేసుకుని కొంచెం బాధ్యత కలిసి ఎవరో చూస్తా అని చెప్పారు. ముఖ్యమైన సీఎం గా కేసీఆర్ పూర్తి చేసుకుని కూర్చుందా పాలమూరు ప్రాజెక్టు సంబంధించిన? అంతకంటే ముందే మహబూబ్ నగర్ ఎంపీగా కూడా పనిచేసింది. ఆ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన తాగునీటి విషయంలో అనేకమైన హామీలు ఇచ్చారు. వాటిని పూర్తి చేశారా? అవన్నీ ప్రశ్నించేందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర చేపట్టింది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడారు కృష్ణమూర్తి గారు. ప్రధానంగా అంటే ఇంత క్లియర్ గా ప్రభుత్వం ఇటువైపు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దానిపై ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా డొల్లతనం బయటపడిన సందర్భంలో 200 మందితో 5 బస్సుల్లో వెళ్ళి సందర్శించడం ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రజలు మభ్యపెట్టేందుకు రాజకీయంగా మేమేమి చేయలేదు అని ప్రజలకు నిరూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా తాను చేసే తప్పిదము కప్పుపుచ్చుకొని ప్రజల్లోకి మరో రకంగా దాన్ని ప్రచారం చేసుకునేందుకు మాత్రమే బీఆర్ఎస్ ఈ యాత్ర చేపడుతుంది. నిజంగా ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మించినప్పుడు గతంలో ప్రాజెక్టులు వచ్చుంటాయి, కొన్ని క్రాప్లు వస్తుంటాయి, ఇబ్బంది చేస్తుంటారు, వాటికి పనిచేస్తున్నారు. మరి నిర్మాణాత్మకంగా సూచన చేయాలి కదా బీఆర్ఎస్. శాసనసభలో కానీ మేటుగడ్డ ప్రాజెక్టు విడిచికి వెళ్ళి ఎమ్మెల్యేలు సీఎంతో కలిసి వెళ్ళి అక్కడ మాట్లాడే జరిగింది. కానీ రిపేర్ చేయదు. ఈ రకంగా రిపేర్ చేస్తే బాగుంటుంది, ఫలానా సంస్థకు సలహా తీసుకుంటే బాగుంటుంది, ఫలానా ఎక్స్పర్ట్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొంతమంది ఎక్స్పర్ట్ నీటిపారుదల కొంతమంది అనుకున్నారు, వాళ్ళ ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఎందుకు చెప్పండి మరి వీళ్ళు అంటే తెలంగాణ చిత్తశుద్ధి ఉందంటారు వీళ్ళకు. ఇంకొక విషయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అందరూ అన్ని పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఆహ్వానించింది మేడిగడ్డ పర్యటనకు సంబంధించి, ఆ టైంలో వెళ్ళుంటే నిజంగా వీరి ఒక్కన్నటువంటి నిజాయితీ బయటపడినటువంటి పరిస్థితి కనిపించేది. ఇప్పుడు కేవలం అంటే వీళ్ళొక్కలే వెళ్ళడం జనాలకి ఏం చెప్పే ఉద్దేశం అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఆ రోజు వెళ్ళుంటే మీరే తీసుకునే బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు నిజంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి హరీష్ రావు కానీ పంపించుంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ లాంటి నేతలు వెళ్ళా కూడా పూర్తిగా ఆ రోజు జనాలకు బయటకు తెలిసేటటువంటి పరిస్థితి. కేవలం ఇది మభ్యపెట్టడానికి మాత్రమే. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది అనుకోవచ్చు మనం పాలమూరు పర్యటనకు సంబంధించి. ఇది మభ్యపెట్టేందుకు ప్రయత్నమే, తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకొని ప్రజల్లో చర్చ రాకుండా ఉండాలి అనేది బీఆర్ఎస్ ప్రయత్నం. తప్పు జరిగింది, అది ఎవరితో జరిగిందనే విషయంలో ఇంకో వస్తుంది తర్వాత విషయం. కానీ ముందు తప్పుగా ఒప్పుకొని దాన్ని సర్వే చేసేందుకు ఏ రకంగా వ్యవహరిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి సహకరిస్తే ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా నిన్న వరకు అధికారంలో ఉన్న పార్టీగా కొంత పార్టీని ప్రజలు నమ్మలేరు, విశ్వసించేవారు. మేము రాము, మేము చెప్పము, మేము మా దారి రహదారి మేము వేరే అవుతాము, మా ఇష్టము అని వివరిస్తే ఎవరు నమ్ముతారు సార్? ఎవరు విశ్వసిస్తారు వీళ్ళను?
ఎస్ ఇంకొక విషయం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించి డిజైన్లను అంటే డిపిఆర్ సిద్ధం కాకుండా సిడబ్ల్యూసి అప్రూవల్ చేయకుండా ఎలా అసలు ప్రాజెక్టు కట్టారనేది పెద్ద ప్రశ్నార్థకరంగా నిన్న కీలకమైన అంశాలు ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాజెక్టు వ్యయాన్ని అడిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత ప్రభుత్వం అలాంటి మాట చెప్పడం అంటే దాటవేసే ప్రయత్నం చేయడం. ప్రధానంగా నిన్న సిడబ్ల్యూసి చెప్పినటువంటి చెప్పలేదు అన్నటువంటి ఒక మాట ఏంటంటే తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేవని కూడా ఏనాడు సిడబ్ల్యూసి చెప్పినటువంటి పరిస్థితి లేదని. సో ఇంత జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం డాంభికంగా బయటికి మీ ప్రభుత్వం చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? కేవలం ప్రజలు మభ్యపెట్టేసి నాయకులు మభ్యపెట్టేసి తెలంగాణ నినాదంతో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రజలు ప్రజాధనం వారి సొంత జోబులు నింపుకోవడానికే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళుగా ఎక్కువగా ఊహించుకొని ఎస్ మేము మేధావులము, మేము ఇంజనీర్లము, మేము ఒక జాతి నిర్మాతలము అనే లెవెల్లో వీళ్ళు ఫీల్ అయిపోయారు బీఆర్ఎస్ నాయకులు. ఎస్ ఎస్ కాబట్టి మేము ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు, సమాధానం చెప్పాలి. మేము ఎవరికి చెప్పాము, ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వివరించారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయి. నేను నిజంగా కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడుతూ మొత్తం మీద ఈ తుమ్మిగట్టి మేడిగడ్డ లక్ష్మీ వ్యారాజు మొత్తం కాళేశ్వరం సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఆయన ఒక పవర్ ప్లాంట్ తయారు చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన విషయాలు చెప్పారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని అనుమతి కేంద్రానికి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలవనరుల శాఖకు చిన్న బ్యారేజ్ కట్టినా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ బ్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఆ బ్యారేజ్ లో నీటి నిల్వ ఎంత ఉండబోతుంది, ఆ నీటి నిల్వ ఎంత సాగు వస్తుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎన్ని గ్రామాలకు దీని ఎఫెక్ట్ పడుతుంది, ఎన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండబోతున్నాయి అనే విషయం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక ఇవ్వాలి. ఒక బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు దాని డిపిఆర్ లో డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు కేంద్రానికి ఇవ్వరు. మళ్ళీ ఏం చెప్పారు ప్రచారంలో, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వట్లేదు, దుష్ప్రచారం చేశారు కేంద్రం మీద. వీళ్ళు ప్రాజెక్ట్ అనుమతి తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దుబారా ఖర్చు పెడతా, ఖజానా కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉందా? కొన్ని నిబంధనలు ఉంటాయి కదా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, రెండు అంతే. అంటే కేంద్రం రాష్ట్రం ఖర్చు చేసే పనులు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. మేము వేటిని పాటించాము, మేము చెప్పిందే లెక్క, మేము అన్నదే మాట అనే అహంకారంతో వెళ్ళడంతో ఇవన్నీ ఇప్పుడున్నటువంటి సమస్యలు వస్తాము. నిర్మాణకు ఎందుకు ఎంక్వైరీ రాలేదన్నారు కేటీఆర్ గారు. ఇలా ఎంక్వైరీ కమిటీ వేసింది కదా చంద్రబాబు కమిషన్. మన కమిషన్ మీరు చెప్పరాదు సమాధానం ఏం జరిగింది, ఇప్పటికైనా ఇవ్వాలి కదా, డిపిఆర్ ఇవ్వాలి కదా, ఎంత ఖర్చు అని చెప్పాలి కదా, నిర్మాణ సంస్థలు చెప్పాలి, డిజైనర్ చెప్పాలి కదా, ప్రాజెక్ట్ నిర్మాణానికి చేసినటువంటి భూసార పరీక్షలు కానీ మిగతా అంటే రెండుటువంటి ఆ ప్రాంతంలో ప్రాజెక్టు కడితే మళ్ళీ ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు ఉంటుంది, భూమి ప్రాజెక్టు తట్టుకునే విధంగా ఆ ప్రాంతంలో భూమి సరైన విధంగా ఉంది సారవంతంగా అని చెప్పగలరా వీళ్ళు చెప్పాలి కదా. ఇంకోటి కృష్ణమూర్తి గారు ప్రధానంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం రాజకీయ నివేదికని అభివర్ణించడం కేటీఆర్కి ఎంతవరకు తగినంటారు? అంటే ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది క్లియర్ కట్గా దానికి నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు తెలిపే సంస్థ. సో ఆ సంస్థపై కూడా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా కేటీఆర్? ఎట్లా ఉంటుందంటే సిబిఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, చెప్పు చేతుల్లో ఉంది. ఈడీ అంటే ఈడీ ఓఈ ఎతి ప్రాసెస్ నేర్చుకున్నారు. అంటే మాటలతో ప్రజలను మసిపూసి మారడికాయ చేసి బతకాలనుకుంటారు వీళ్ళు. బతికి కూడా 10 బతికి కూడా బతకాలనుకుంటారు, కూడా 10 ఇంకా బతకాలనుకుంటున్నారు. కానీ ఎంతకాలం అబద్ధాలతో రాజ్యం అంటారు? అబద్ధాల పునాదుల మీద నిర్మించే ఏ భవనం కూడా ఉండదు సార్. అబద్ధాలనే పునాదులు ఎప్పటికీ అవి మంచిది కాదు. ఇప్పుడు నిజాలు తెచ్చుకున్నారు జనాలు, తెలుసుకొని ఆ పార్టీ బుద్ధి చెప్పి అయినా ఇంకా బుద్ధి రాకుండా మేము మాట్లాడతాం మా ఇష్టముగా. ఇంకోటి
ప్రధాని మాట మాట్లాడితే కనుక రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి లేకపోతే సవాల్ విసరడం అనేది అంటే సాధారణంగా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశంగానే భావిలే. కానీ ఈ సమయంలో ఇక్కడ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మల్కాజ్గిరిలో రాజీనామా చేసి సీఎం పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిరా, ఇక్కడ మనం పోటీ చేద్దాం ఎంపీగా, అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా ఇలాంటి ఒక ఎమ్మెల్యే లేకపోతే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక కేటీఆర్ లాంటి వ్యక్తి సీఎంను అలాంటి సవాల్ చేయడం సబబే అంటారా? రాజకీయంగా సవాళ్ళు జరిగేటి అంటే సాధ్యాలు కూడా ఆలోచించకుండా కేటీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి సవాలు వేస్తుంటాం. నిజంగా అభివృద్ధి పైన లేకపోతే గత ప్రభుత్వం స్పందించాల్సినటువంటి కేటీఆర్ కేవలం విమర్శలు పక్కదారి పట్టించే ప్రయత్నం, అంటే పాయింట్ మీద మాట్లాడకుండా, అభివృద్ధి మీద మాట్లాడకుండా, ఆరోపణల మీద మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు లేకపోతే సవాళ్ళు ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రస్తుత రాజకీయాల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? నిజంగా అంత గెలిచే దమ్ము, అంత గెలిచే సత్తా 17 స్థానాల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు అభ్యర్థులు ప్రకటించారు. అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులు 2 నెలల ముందు ప్రకటించారు, దాదాపు 2 months ముందు. ఇప్పుడు మరి లోక్సభ ఎన్నికలు ప్రకటించారు కదా, నిజంగా బీఆర్ఎస్ బలం ఉన్నది. అభ్యర్థులు లేని గెలిచే అవకాశం కూడా లేదని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే అంటే ఎంత కూడా ఏంటంటే ఎవరైనా వస్తారేమో, ఒక టికెట్ ఇచ్చేద్దాం, చేతులు చూసుకుందాం, ఒక కాన్స్టిట్యూన్సీ బలం ఆ బాధ్యత మన ఇంకే పోతుంది. మన ఏదో అభ్యర్థులు లేదు ఇప్పుడు. ఎస్ సార్, ఉన్న అభ్యర్థి ఎంపీ కీలకమైన నేత, అలాంటి నేతలే బీజేపీ పార్టీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే అంటే పార్టీని వీడుతున్నారు ఒక నాయకులు, ఇంకో వైపు కొత్త వాళ్ళు రావట్లేదు. ఉన్న వాళ్ళు సిట్టింగ్ ఎంపీ పోటీ చేసేందుకు నిరాసక్తత కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ప్రకటన చేసి కొంత సెన్సర్ సృష్టిస్తే బాగుంటుంది అనుకుంటారు. రేవంత్ రెడ్డిని సార్ కేటీఆర్ మీద పోటీ చేసేందుకు రేపు చూడండి, ఇంకా చాలా మంది వస్తారు. బండగానే ఇట్లా చాలా మంది ఉన్నారు పోటీ చేస్తారు కేటీఆర్ ఓడించండి. ఏమండి కేటీఆర్ ను అక్కడ మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా, ఆయన పోటీ చేసి గెలుస్తారు. పోటీ చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కూడా పాలమూరుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వంశీచంద్ర రెడ్డి కూడా పూర్తి స్థాయి ఆయన కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా కార్యకర్త నిలబెడతాం, మా కార్యకర్త పోటీ చేసి గెలవమని కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. నేను అదే చెప్పబోతున్నాను. వీళ్ళు తలపుటాలుగా ఎక్కువగా ఊహించుకునేటువంటి చాలా మంది ఉన్నారు. ఒక భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. తనకు తనగా వాళ్ళు చాలా ఊహించుకుంటున్నారు. ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలని వాళ్ళకి నిర్ణయం మీద ఉంటుంది. వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు పోటీ చేయరు. కాకపోతే కొంత రాజకీయంగా ఒక వారం రోజుల్లో చర్చ హల్చల్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ కు అభ్యర్థులు 66 అనే విషయం కొంత పక్కదారి పడింది. కేటీఆర్ సవాల్ చేశారంట సీఎం మీద అని. ఈ రకమైనటువంటి ప్రచారం కోసమే ఆర్భాటం ప్రచారం, కానీ వాస్తవ ప్రచారం ఉండదు. ఇంకోటి ప్రధానంగా ఒక అంశం, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒకటి ఇదంతా చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే కేటీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత మాత్రమే ఎక్కువగా వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఓడిపోయిన తర్వాత. మొన్న సభ మినహా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. కేవలం కేటీఆర్ ఆ దుందుడుకు స్వభావం వల్లే ఈరోజు పార్టీకి సంబంధించి అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు మనం. ఆ దూకుడు, ఆ అహంకారమే పార్టీని దెబ్బతీసింది. మన ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా కారణం అహంకారం. ప్రజలను బట్టి తిప్పుకోవడము, ప్రశ్నిస్తే వాళ్ళను పోలీసులతోటి ఇప్పటితో తొక్కించడము, ఈ రకంగా చేయడంతో అహంకారంతో వదిలింది. ఇంకా అదే అహంకారాన్ని వీళ్ళు వదలకుండా ఆ అహంకారాన్ని ప్రదర్శిస్తూ వెళ్తే భవిష్యత్తులో పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం ఉంది. కనుక మొత్తం అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం అయితే ఉంది. ఇది గమనించాల్సిన మనం మొదటి చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఇదే చర్చ చెప్తే మనం చాలా అంశం ఇది. కంటిన్యూ చెప్పండి.
మనం భూమి మీదకి నిలబడాలని మనం చెప్తా ఉన్నాం, మనం సూచిస్తా ఉన్నాం. కాకపోతే వాళ్ళు మన సూచన కాదు, ఎవరు సూచన పాటించారు వాళ్ళు. ఎవరు మీరు చెప్పినట్లు మీలాంటి రాజకీయ విశ్లేషకులు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా అర్థమైనటువంటి అంశం అది, వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే అంటే అహంకారంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు ఏది కనబడదు సార్. వాళ్ళు అనుకునే మాత్రమే కనబడాలి పిక్చర్లు. ఇదే ఇక్కడ ఉండేవాడి ప్రాబ్లం. ఎస్, గెలుపు ఓటము సహజం రాజకీయాల్లో, కానీ ఆ ఓటమిని జీర్ణించుకొని నేనే ఇంత అధికారంలో ఉన్నా, మొత్తం నాకే చెప్పాలి, నేను చెప్పింది గెలవాలి అనే ధోరణి పనిచేయదు. నువ్వు 10 సంవత్సరాలు పాటించవు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నిన్ను ప్రతిపక్షం ఉండి ప్రభుత్వాన్ని సహకరించాలి, వాళ్ళకి చేస్తామంటుగా చూద్దామని చెప్పేసి ఇచ్చారు. అన్న నువ్వు ప్రభుత్వానికి సూచన చేస్తావా చేయవా? సూచన చేయాలి కదా. ఏదో నేను చేసినా అని చెప్పుకుంటే దాంట్లో ఉన్న దొరకనాన్ని ప్రభుత్వం బయటపెడతా ఉన్నది అంశాల వారిగా. దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను సమాధానం చెప్పను, నేను మాట్లాడను, నేను తిట్టే పెడతా, నా నోరు పాడేసుకుంటా అంటే పాడేసుకోండి, తప్పేముంది దాంట్లో. మీకు ఇచ్చిన రాష్ట్ర ఉంది మీకు, కానీ ప్రజలు దాన్ని నమ్మట్లేదు, విశ్వసించట్లేదని మనం చెప్పదలుచుకున్నాం. మనం పాలమూరుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి, పాలమూరు రంగారెడ్డి, చెలో పాలమూరు రంగారెడ్డి, సో దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడితే కనుక కృష్ణమూర్తి గారు, సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఈరోజు ఏమైనా వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో చేసే అవకాశం కనిపిస్తుంది? అటువైపు చెలో మేడిగడ్డ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ. 10 సంవత్సరాలుగా మేము పాలమూరు జిల్లాను రోడ్ల రహితంగా చేశాం. మా తాగునీటి కోసం మేము పాలమూరు సస్యశ్యామలం చేశాము, సాగు విస్తీర్ణాన్ని పెంచాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, అంటే నిన్న చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఆ జిల్లాకు మోసం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పక్కకు పెట్టి మిగతా ప్రాజెక్టుల విషయంలో, నీరును అందించే విషయంలో, జిల్లాలకు నీటి సరఫరాను అంటే తాగునీటి సరఫరాను పెంచే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా నిర్లక్ష్యం వహించింది అనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అంటే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవచ్చు. అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా డొల్లతనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అది బయటపడడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ప్లాన్కి స్పందనకి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది అనుకోవచ్చు మనం. ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇప్పుడు నిన్న మేడిగడ్డకు ఏం చెప్తున్నారు అని మాట్లాడిన మేడిగడ్డ పోతున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ వ్యూహాత్మకమే. నిన్న ఓడినోడు ఏం పీకినప్పుడు ఇప్పుడు పోయి వీళ్ళు ఏం పీకుతారు సార్? మాట్లాడినప్పుడు కొంచెం భాషను మనము అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది. నోటిని భాష మనం ఏ రకంగా వాడుతున్నాము, ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు అనేది అదే అంశాన్ని ఇప్పుడు పాలమూరులో వీళ్ళు చెప్పబోతున్నారు. నువ్వేం చేసావు రంగారెడ్డి పాలమూరు దీనికి సంబంధించి చెప్పాలి కదా, ఎంత సాగు విస్తీర్ణం చేశావు అనే విషయం. అదేవిధంగా జిల్లాలో వలసలు ఆపామన్నారు, వలసలు ఆగలేదు. వాస్తవానికి ఇప్పుడు చెప్పుకున్నారు, పాలమూరు నుంచి వలసలు ఆగలేదు, పోతున్నారు. ఇంకా అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతా ఉన్నాయి. దాని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కృష్ణమూర్తి గారు, ఇంకొక నిన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి అవినీతిని శ్వేతపత్రం రూపంలో లేకపోతే విచారణ పేరుతో పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ పరిపాలన కూడా అదే స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా నిన్న నిరుద్యోగులు నిధులు నియామకాల పేరుతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థుల యొక్క ఘోష చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి యొక్క ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ 11,062 పోస్టుల్లో మెగా డిఎస్సీ నిన్న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో. ప్రధానంగా చూసుకుంటే గత పోస్టులు కూడా కలుపుతూ ఎక్స్ట్రాగా కూడా అంటే యాడింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలో 5,000 పైచిలకు పోస్టులకు డిఎస్సీ విడుదల చేశారు. తాజాగా అంటే వాటిని
ఆ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా కొత్త కలిపి మొత్తం 11,000 పైసలకు పోస్టర్ తోటి కొత్త డిఎస్సి రిలీజ్ చేశారు. అయితే ఈ 11,062 పోస్టులు అనుకుంటారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టర్ విషయంలో గతంలో దరఖాస్తు చేసిన వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసిన కొంత అవకాశం కల్పించారు. అంటే శాఖల అంటే ఎంత వేకెన్సీలు ఉన్నాయి వాటి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. గతంలో ఆదరాబాద్ గా ఎలక్షన్ కోసం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోసం మాత్రం ఆదరాబాద్ గా కొన్ని పోస్టులు చెప్పేసి డిఎస్సి వదిలారు. ఆ డిఎస్సి జరగదు, ఎలక్షన్ పూర్తి అయినాకనే జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుసు, గత పాలకులకు కూడా తెలుసు. ప్రధానంగా గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం మొదటిసారిగా ఆన్లైన్ లో పరీక్ష కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించే అంశం. అంటే సెక్యూరిటీగా ఎగ్జామ్ జరుగుతుంది, ప్రశాంతంగా రాసుకోవచ్చు, రిజల్ట్ కూడా స్పష్టంగా వస్తుంది అన్నట్టు ఆందోళన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే ఆన్లైన్ లో పరీక్షల గతంలో ఇప్పటికీ జరుగుతున్న జేఈ లాంటి కీలకమైన పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. ఆ తరహాలో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి. నియామక ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండాలి. ఎవరికి ఎక్కడ అంటే ప్రతిభ కలిగిన ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. అర్హత ఉన్న వారికి ఎవ్వరికి కూడా అన్యాయం జరగకూడదు అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దీనికి సంబంధించి అంటే 1-2 సార్లుగా ఆలోచన చేసి అనేక విధాలుగా అభిప్రాయాలు తీసుకొని పలు దఫాలుగా సమావేశాలు అధికారులతో కానీ మిగతా నిర్వాహకులతో కానీ వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించి దీన్ని తుదిరూపం ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో దాదాపుగా నాకు తెలిసి 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిఎస్సి జరగబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో ఆ ప్రాంతం జరిగినట్టుగా నాకు గుర్తు. 2012 చివరిలో మళ్ళీ ఇప్పుడు 2024 మధ్యలో జరగబోతుంది. అంటే దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత డిఎస్సి నిర్వహిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు అప్పుడు అని చెప్పడం కానీ చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి చెప్పిన తేదీల ప్రకారం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మెగా డిఎస్సి తీసి విద్యార్థులకు నిరుద్యోగులకు అనుకూలంగా ఒక డిఎస్సిని విడుదల చేస్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే ఒక డిఎస్సీ కాదు, చాలా అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన అంటే 10 సంవత్సరాలుగా జరిగిన అన్యాయం అనుకోండి, నిర్లక్ష్యం అనుకోండి, వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏ రకంగా మేలు చేయొచ్చు మనము నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ, విద్యావంతులకు కానీ, మిగతా అంశాలు ఆయన కోణంలోనే వెళ్తా ఉంది. దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా చేస్తా ఉన్నారు. త్వరలోనే రేపు మాకు పోలీసు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరో 15,000 చిల్లర పైసలు పోస్టర్ అంటే చెప్పింది. మేము 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎన్నికల సమయంలో. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే దిశలో ప్రస్తుతం వెళ్తాం. అంటే శాఖల వారీగా వేకెన్సీని తెప్పించుకోవాలి. వేకెన్సీని తెప్పించుకున్న తర్వాత వాటిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వాటికి సంబంధించిన ఫైనాన్స్ కృష్ణమూర్తి గారు ప్రధానంగా ఇంకొక అంశాన్ని మనం మాట్లాడితే బీజేపీ పార్టీకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 8 మంది రాష్ట్రంలోని 8 మంది అభ్యర్థులు ఫైనల్ అయినట్లు కూడా మనకు వార్త వినిపిస్తుంది. సో దీంట్లో ఎంత నిజం ఉందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటువైపు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి, బీజేపీ దాంట్లో ముందంజలో ఉంది. 8 మంది కూడా అభ్యర్థులు ఫైనల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్ జరిగినటువంటి పరిస్థితి. సో అందులో సిట్టింగ్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డిగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది, ఒక వార్త వస్తుంది. సో దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నేతలుగా సిట్టింగ్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. సిట్టింగ్లతో పాటు మరికొంతమంది కొత్త వాళ్ళు కూడా ఇచ్చారని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి నిన్న చేసినటువంటి రాములు నాగర్కర్, సిట్టింగ్ ఎంపీ నాగర్కర్నూలు ఎంపీ, ఆయనకు ఈసారి ఆయన గతంలో బీఆర్ఎస్ కి పోటీ చేశారు, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని కాన్సెప్ట్ కూడా ఈ రకంగా మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్కి ఇస్తున్నారు.
ఇతరులకు కేటాయించి నిన్న ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ ముందు కూడా పెట్టుకున్నాడు. ఆలస్యంతో కొంతమంది కీలక నాయకులను ఇంటికి పిలిపించుకొని బ్రేక్ఫాస్ట్ లో నాకు సిద్ధికి వచ్చేసింది, మనం అందరం కలిసి పని చేయడానికి గెలిపించాలని చెప్పేసి ఆయన కోరారని చెప్పేసి కూడా నిన్న కొంత హడావిడి జరిగింది. ఈ రకంగా అంటే ఎక్కడికి ఒక క్లియరెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అంటే మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలి అన్న కోణంలో ఉన్నటువంటి బీజేపీ షెడ్యూల్ మొదలు కాకముందే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలన్నట్టు భావనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఫస్ట్ లిస్ట్ అనేది 128 మందిని నిన్న 128 మంది అభ్యర్థులను ఖరారు చేశారని రేపు ఏళ్ళలో ఆ జాబితా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వరకు ఆ ఫస్ట్ లిస్టు ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో 3 సిట్టింగ్ల తీవ్రంగా ఒక సిట్టింగ్ ఆదిలాబాద్ ఎంపీ విషయంలో కొంత డోరాయమానంలో ఉంది. ఆయన టికెట్ ఇవ్వాలా లేకపోతే వేరే వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్ కాన్సెప్ట్ లో పోటీ తీవ్రంగా ఉంది. అభ్యర్థులు కూడా ఎక్కువ స్థాయిలో అక్కడ ఆదిలాబాద్ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆదిలాబాద్ కాదు, ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈసారి బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగింది. తెలంగాణలో మనం నిన్న మాట్లాడుకున్నట్లుగానే సో పోలింగ్ శాతం, ఓటర్ల శాతం బీజేపీ పార్టీ క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తున్నటువంటి గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటీ కాబట్టి సో ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు, వలసలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అదే అంటే వలసలు పెరుగుతా ఉన్నాయి. ఎస్, రేపు మాపం ఇంకో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ అన్న సిట్టింగ్ ఎంపీ బీవీ వాటిని కూడా చేరబోతున్న జయరాబాద్. ఆయన చేరిన తర్వాత ఆ పేరు, తర్వాత రాముల పేరు, ఈ 3 సిట్టింగ్ ఎమ్మెల్యే 5 కలిపి ఇంకో 2-3 పేర్లు కలిపి మొత్తం ఒక 5 మంది ఇస్తూ వచ్చే అవకాశం అని చెప్పేసి రాష్ట్ర పార్టీలో జోరుగా చర్చలుతామని ఎక్కడెక్కడ ఎవరెవరు. అంటే మన ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ మొదటి లిస్టు అన్ని పార్టీల కంటే ముందు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇస్తే కనుక ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో వచ్చే అవకాశం కనిపించి ఏ టైంలో వచ్చే అవకాశం ఉందంటారు? నిన్న పార్టీ నుంచి వచ్చేటువంటి లీకేజ్లు కానీ లీకులు కానీ వీటికి సంబంధించి చూస్తే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఫస్ట్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, కొంత స్వల్ప మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు అని కూడా అంటా ఉన్నారు. ఏది ఉన్నా మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం కనీసం 6 మంది ఎంపీ స్థానాలకు సంబంధించి 6 ఎంపీ స్థానాలకు సంబంధించి మాత్రం క్లియర్ కట్ గా అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉంది. 8 మంది అంటున్నారు. 8 మంది కాకుండా ఒకరిద్దరిని కొంచెం అంటే అక్కడ ఉన్నటువంటి పోటీ కానీ కొంచెం మన నాయకులు అంటే ఆశావాహులను కొంచెం నచ్చజెప్పే ప్రయత్నంలో కొంత వెనుక అయినప్పుడు 1-2 ఆపి మిగతా 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. ఈ 6 స్థానాలలో కూడా 3 సిట్టింగ్లు ఉంటారు, ఇంకో 3 కొత్త వాళ్ళు వస్తారని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే ఇది ఎంతవరకు ఎప్పటి వరకు అనేది మనం అనుకుంటే సరిపోదు, అది పార్టీ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ కీలక సమయంలో కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. లోక్సభ ఎన్నికల్లో వచ్చేటువంటి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ప్రధానంగా ఈ విశ్లేషణలో పాల్గొనేందుకు మీ సమయంలో వెచ్చించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూస్తున్నాం రాజకీయంగా తెలంగాణలో పార్లమెంట్ సంబంధించి పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ ఇష్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి, పాలమూరు రంగారెడ్డి వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ సందర్శించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మినిట్ టు మినిట్ అప్డేట్ అమ్మా న్యూస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.